అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాపట్ల మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ను కొద్దిసేపటి క్రితమే పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి దాడి కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసు విచారణని పూర్తి స్థాయిలో పోలీసులు వేగవంతం చేశారు. అందులో భాగంగా కూడా ఏదైతే నిందితులందరికీ నోటీసులు ఇవ్వటం, విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో నందిగం సురేష్ మాజీ ఎంపీ కూడా నిందితుడిగా ఉన్నారు. దీంతోపాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, అలాగనే దేవినేని అవినాష్, వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళ మీద కేసు కూడా నమోదైంది. అయితే తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్ని తిరస్కరించిన నేపథ్యంలో పోలీసులు కూడా వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారించడంలో భాగంగా నందిగం సురేష్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న తుళ్ళూరు మండలం ఉద్దండరాయన పాలెంలో ఉన్నటువంటి నందిగం సురేష్ ఇంటికి వెళ్ళినప్పటికీ అక్కడ నందిగం సురేష్ లేకపోవడంతో పోలీసులు నందిగం సురేష్ ఎక్కడ ఉన్నారని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాట్లాడటం జరిగింది. అయితే నందిగం సురేష్ విజయవాడ వెళ్ళారని చెప్పడంతో పోలీసులు వెంటనే నందిగం సురేష్ కోసం గాలింపు ప్రారంభించారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో విచారణ చేసిన సమయంలోనే నందిగం సురేష్ హైదరాబాద్లో ఉన్న సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలు కూడా అక్కడికి చేరుకోవటం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఆ నందిగం సురేష్ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు నందిగం సురేష్ భార్య. సో ఇప్పుడు ఏదైతే ఆమె కూడా పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఏదైతే ఉదయాన్నే తీసుకొస్తున్న సమయంలో అయితే మాత్రం నరసరావుపేట సమీపంలోకి వచ్చిన తర్వాత నందిగం సురేష్ కుటుంబ సభ్యులు ఆయన్ని కలవటం జరిగింది. అక్కడి నుంచి కూడా వాళ్ళు ఈ కాన్వాయ్ని ఫాలో అవుతూ వచ్చారు. అలాగనే ప్రస్తుతం అయితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు నందిగం సురేష్ భార్య ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్న విజువల్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఏదైతే ఈ అరెస్టుకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే నందిగం సురేష్ను అరెస్టుకు సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు. అయితే ఏ కేసులో అరెస్టు చేస్తున్నారన్న దాని మీద అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం అయితే బయటికి రానివ్వట్లేదు. టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా మరొక కేసు కూడా నందిగం సురేష్ మీద నమోదైనట్లు సమాచారం. అయితే ఇది ఏదైతే గుంటూరు జిల్లానా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కేసు అనే దాని మీద అయితే మాత్రం పోలీసు వర్గాలు సమాచారం చెప్పడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం కుటుంబ సభ్యులకు మాత్రమే సమాచారం ఇచ్చారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్ద చూసుకున్నట్లయితే ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని ఉండనివ్వటం లేదు. అలాగనే నందిగం సురేష్ అరెస్ట్ విషయం తెలుసుకున్నటువంటి ఆయన అనుచరులు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి భారీ స్థాయిలో చేరుకోవడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా పంపించి వేశారు. కేవలం నందిగం సురేష్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనటువంటి ఆయన భార్యను మాత్రమే ఇక్కడ ఉంచారు. వాళ్ళ అనుచరులందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించడం జరిగింది. ప్రధానంగా టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు విచారణ నిమిత్తం మాత్రమే తీసుకొచ్చారని పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా దీని వెనక మరొక కేసు ఏదైతే ఇంకొక కేసు ఉంది ఆ కేసుకు సంబంధించి కూడా విచారణ చేస్తారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే పోలీసులు నెక్స్ట్ ఇప్పుడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నందిగం సురేష్ను నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారు, సిఐడి విచారణకు కూడా తీసుకెళ్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ను నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారన్న ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీస్ స్టేషన్ బయటనే నందిగం సురేష్ అనుచరులందరూ వేచి ఉన్నారు. అలాగనే పోలీస్ స్టేషన్లో ఆయన భార్య కూడా ఉంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, నందిగం సురేష్ని విచారించడానికి పోలీసులు తీసుకెళ్తారా లేదంటే కోర్టులో హాజరుపరుస్తారా అన్న విషయం మీద అయితే మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వటం లేదు. దీనికి సంబంధించి ఆయన అనుచరులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ పోలీసులు ఏం చేస్తారన్న దాని మీద అయితే మాత్రం ఆసక్తి నెలకొంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.